హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో పాలకూర అనమాట ఫస్ట్ టైము హార్వెస్ట్ చేయబోతున్నాము. మీరు కూడా చూసేద్దరు కానీ రండి. ఆకుకూరలు వేసుకున్నప్పుడు వీటికి కొంచెం మనము కేర్ తీసుకుంటే చాలండి. ఉదయము సాయంత్రము నీళ్లు పడుతున్నామా పట్టట్లేదా అనేది కొంచెం అనమాట ఆకుకూరలు కేర్గా ఉండాలి. ఎండాకాలము అయితే మాత్రం ఆకుకూరలు మనము ఎంత వేసుకుంటే అంత డబల్ మనకి వస్తూ ఉంటాయండి. మా పాలకూర అయితే 3-4 సార్లు హార్వెస్టింగ్ చేయొచ్చు. ఎందుకు అంటే పాలకూరని మనం కట్ చేసిన కొద్దీ మనకి మళ్ళీ గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి. ఎక్కడా కూడా ఒక చీడ పీడ అనేది లేకుండా అనమాట మన గార్డెన్లో మనం ఇచ్చే లిక్విడ్స్ అలా ఉంటున్నాయి అన్నమాట. మనము బియ్యం కడిగిన నీళ్ళు, పశువుల ఎరువును కూడా మనము నానబెట్టి, అంటే ఎండాకాలం కాబట్టి అనమాట. వర్షాకాలం అయితే మనం పశువుల ఎరువుని డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి. కాకపోతే ఎండాకాలము నీళ్లు మళ్ళీ తక్కువగా ఇచ్చినా కానీ డైరెక్ట్గా అంత ఎరువు చెట్లకి ఇవ్వకూడదనమాట. పశువుల ఎరువులు కూడా కావలసినంతనే ఇవ్వాలి. అందుకోసం నేను ఎండాకాలం మాత్రం చెట్లన్నిటికీ ఎక్కువగా అయితే పూలని కాతని ఇచ్చే చెట్లకు మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నాను. మనకి ఇయర్కి కొంచెం గ్రోత్ ఉండే చెట్లకైతే, అంటే పెద్ద చెట్లకైతే మాత్రం ఇప్పుడు లిక్విడ్స్ ఏమీ ఇవ్వకపోయినా ఏం కాదు. కానీ ఇప్పుడు మనకి హార్వెస్టింగ్ ఇచ్చే మాత్రం త్వరగా వచ్చే కూరగాయలన్నిటికీ కూడా ఇలా లిక్విడ్స్ మనం పశువుల ఎరువుని కానీ, బియ్యం కడిగిన నీళ్ళని కానీ, ఇంకేదన్నా మనం ఇంట్లో ఆర్గానిక్గా చేసుకున్న ఏ ఎరువైనా సరే మాత్రం చక్కగా ఇస్తే మాత్రం కూరగాయలు అయితే సూపర్ వస్తాయండి. చూసారు కదా, నేను ఫస్ట్ టైం పాలకూరను తీస్తున్నాను అని అంటే గార్డెన్లో చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆకుకూరలు హార్వెస్టింగ్ చాలా ఆనందాన్ని ఇస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనకి గోంగూర అనమాట, ఎర్ర గోంగూర సీడ్స్ అయితే బాగా వేసాము. ఎర్ర గోంగూర కూడా వచ్చింది. ఇదండి ఈ వీడియో, మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత మరి పప్పులోకి మనకి కొత్తిమీర కూడా కావాలి కదండి. చక్కగా కొత్తిమీర కూడా ఇలా అయితే హార్వెస్టింగ్ చేసుకున్నాం. కొత్తిమీర ఇది 5వ సారో 6వ సారి అండి. దీని గురించి నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. ఎంత సువాసన అండి, కొత్తిమీర దగ్గరికి వచ్చేసరికి సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.